హాయ్ ఎవ్రీవన్. ఇది మనం వర్షాకాలం గానీ, చలికాలం గానీ వేడి వేడిగా ఇలా వెల్లుల్లి చట్నీ చేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. ఫస్ట్ 2 వెల్లుల్లి తీసుకొని ఇలా తొక్క తీసి పెట్టుకోవాలి. దాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకోండి. దాంట్లో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దాన్ని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 100 గ్రామ్స్ ఆయిల్ పోసుకొని, దాంట్లో తాలింపు గింజలు, శనగపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసి, కరివేపాకు వేసి, తాలింపు మొత్తం వేగనివ్వాలి. తర్వాత దాంట్లో మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను వేసి, ఒక 2 నిమిషాలు వేగనివ్వాలండి లో ఫ్లేమ్‌లో. దాని పచ్చి వాసన అంతా పోయి మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లోనే పసుపు హాఫ్ స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా నిమ్మరసం పిండేసి స్టవ్ ఆర్పేసుకోవాలి. చూస్తుంటేనే బాగా నోరు ఊరుతుందండి. చూడండి. దీన్ని అన్నంలో కలుపుకొని తింటే అబ్బా! ఇంక ఏ కూరలు అవసరం లేదు మనకి. వేడి వేడి తిన్నామంటే ఆ టేస్టే సూపర్ అబ్బా!